Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనం కుమారి 21F మూవీ గురించి విన్నాం కదా. 21F అన్నారు, అందులో ఇక్కడ 25M అనమాట. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం మీమ్స్లో సరదాగా మనం గుండె అయిన ఫోటో చూసేవాళ్ళం. యాక్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇలాగా ఈయన కూడా ఆయన మల్టిపుల్ రోల్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్ ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్, లిరిసిస్ట్, యాక్టర్, ఆయన చేయని రోల్స్ అంటూ లేవు, చాలా చేశారు. అంటే వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆయన లైఫ్ని చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారనమాట. ఆయనే నోయల్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ దర్శన్ ఫర్ ద ఇంట్రడక్షన్. బాగున్నారు భయ్యా? సూపర్ డార్లింగ్, చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ హెల్త్ సీక్రెట్ అడుగుతాం ముందు. అబ్బాయిలుగా అడుగుతున్నాం, అమ్మాయిలు అడుగుతారు ఎక్కువ, నేను అడుగుతున్నాను. దానికి ఇప్పుడు స్క్రీన్ మీద ఉండే వాళ్ళకి ఆస్తి ఇదే కదా. ఇప్పుడు మనం ఎంత గోల్డ్ కొనుక్కున్నా, భూములు కొనుక్కున్నా, మంచి బట్టలు కొనుక్కున్నా మనతో ఉండదు అది. మన ఆస్తి ఏంటి? మన హెల్తే. అది నాకు పొట్టేల్ సినిమా చేసే టైంలో అర్థమైంది. ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను, చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద. అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని. అండ్ సో అది రియలైజ్ అయ్యా, ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే స్టేటస్, మనతో ఉండేది ఇదే. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా. అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months. ఒక 22 kilos లూజ్ అయ్యా. 22 kilos. 22 kilos. 97కి వెళ్ళాను నేను. ఇంకో 3 kilos నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాను నేను. లైక్ చిరాకు వచ్చింది. ఎప్పుడు భయ్యా? నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు అసలు. అయ్యో బాబాయ్, ఐ వాజ్ 97. పొట్టేలు చూడండి మీరు. ఓకే, కొంచెం చబ్బిగా అనిపించారు. చాలా, కొంచెం కాదు. నేను అందులో వేసుకున్నాను మా నాన్న బట్టలు. నా బట్టలు నాకు పట్టేవి కాదు. అంటే ఒక రకంగా అంటే ఎవరిని ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. అది నాకు నచ్చలేదు, ఆ లైఫే నచ్చలేదు. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకున్నాం అవన్నీ. కుమారి 21F రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన థింగ్ ఏంటి అసలు? అరే అఫ్ కోర్స్ బ్రో, ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది. అంటే నిజం చెప్పనమంటారా? కుమారి 21F ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి, తర్వాత మీకే. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని, ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు. అవును అవును, లక్కీగా అప్పటికే రాజ్కి ఒక హిట్ ఉంది. ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్. హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది ఆ కాంబినేషన్ వల్ల. నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ. హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది. మేజర్ రోల్, ఒక బ్యాంగ్ ఉండి, ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది. అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, చాలా గ్రాటిట్యూడ్. అందుకనే మీరు చూసుండొచ్చు, ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమారి 21F రీ రిలీజ్ అని. రీ రిలీజ్కి ఇంత హంగామా ఎవరైనా చేశారో లేదో మాకు తెలియదు, కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం. ఇంక ఎలా చెప్తాం నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని? ఒక దాని మీద ఇష్టం అంటే మనం ఎలా చూపిస్తాం? వర్క్స్లోనే మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీదకి ఎక్కేసి మైకులు పట్టుకొని. బట్ ఇంకా జనాలకు చిరాకు వచ్చినా సరే, ఐ లవ్ దిస్ ఫిల్మ్, ఐ ప్రమోట్ ఇట్. యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్కి మీకు వరుసగా మీరు ఒక బిజీయెస్ట్ యాంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా. అంటే మీకు హీరో లక్షణాలు ఉన్నా కూడా, మీరు హీరోలా కనిపించినా కూడా, యాంటాగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే విజయ్ సేతుపతి గారు యాంటాగనిస్ట్ రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఆ కైండ్లో వెళ్ళిపోతారేమో అనుకున్నాం. అంటే నాకు అందరూ ఆ టైంలో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు బ్రో. నాకు మీరు చాలా యంగ్గా కనిపిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళ పక్కన మిమ్మల్ని విలన్లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు. చిన్న వాళ్ళతో చేయొచ్చు, అవి అరుదుగా వస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చాయి బ్రో చిన్నపిల్లల మీద సినిమాలు, అందులో విలన్ మన దగ్గర చాలా రేర్ అది. సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి, కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు. సో ఇప్పుడు 10 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు. నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం, నాకు చాలా ఇష్టం. అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలన్నీ చూస్తూ ఉంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు, హ్యాండ్స్ పడిపోయారు, ఇందులో కూడా నువ్వు విలనా అని. అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో, పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు, ఏమైనా అంటున్నారేమో మనకు తెలియదు కదా. కాలేజీలో ఏదోటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి, మన పేర్లు పెట్టి ఏమైనా వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్. వాడు ఏ ఇంటర్వ్యూలో చూస్తాడే కానీ మళ్ళీ వచ్చి వాడు నాతో అన్నాడు, లేదు మామ నువ్వు చెయ్యి, నేనేం ఫీల్ అవును, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నాకు ఇష్టం. మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి దయ వల్ల, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే
మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది తెలుసుకోవాలి. నా మీద బిజినెస్ అవుద్దా 20-30 crores అంటే దేవుడు దయ వల్ల ఫ్యూచర్లో అవుతుండొచ్చు. ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నెగిటివ్ రోల్స్. సో ఐ వాంట్ టు డూ సచ్ రోల్స్. సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు, అవును నేర్చుకుని కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఇటువైపు వచ్చారు. అవును. అసలు ఇదంతా ఎలా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీరు? ఎలా డిజైన్ చేసుకున్నారు? ఏమో దేవుడి దయ వల్ల అలా వర్కౌట్ అయింది బ్రో. నిజం చెప్తున్నా. అంటే మనకి ఇష్టం ఉంటే, నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో, ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపెండ్. అంటే చాలాసార్లు చెప్పాను, మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం. బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని. యా కరెక్ట్. సో ఇప్పుడు ఐ మీన్ 22 kgs లాస్ట్ అదే అవును. కోల్పోయాను అన్నారు. అవును. అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం, I mean, కోల్పోవడం ఎవరికైనా మంచిదే. Yeah. ఓడిపోవడం. అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు. కానీ స్టాప్డ్ కార్బ్స్ బ్రో. కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%. 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో యా. సో ఇప్పుడు కుమారి 21F కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. అవును. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో. ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్, ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది. ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. అవును. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్. అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి. కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా. ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. యా. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతారు. అంటే లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూగా కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు. కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండా మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందులే పిరికొల్లా వచ్చాయి. నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అవ్వం అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది. అది ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచి చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసేది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా.
మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తాను. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, కరెక్ట్, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో యా అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరి పిచ్చో, నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ. సో యా సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్, ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తే చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది. మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువుకోవడానికి, చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే, ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తనకు తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి. అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు, కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాలు నేను బాగుంటే నాకు ఏం పోద్ది సొమ్ము, ఏమైనా అరిగిపోతానా నేను, నా బ్యాంక్లో డబ్బులు పోతాయా నీతో మాట్లాడినంత సేపులో. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని, సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రీ రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఇంత ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన లెవెల్ వేరు, పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసిన బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా. మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చేయి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం మ్యాజిక్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న బ్రెయిన్ అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది లైఫ్లో, అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, స్టార్డమ్ లేదు. అంటే అది మనం స్టార్ అని, నేచురల్ స్టార్ అని మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆయన ఆల్రెడీ స్టార్ చెప్పారు. అదే ఇప్పుడు ఆ 15 minutes రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఆ నెరేషన్ 15 minutes ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా. నానిగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడో బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్ లో? అంటే తెలిసిపోతుంది, మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్.
అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, అండ్ అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ. అమేజింగ్, వెరీ గుడ్ టు సీ దాట్. సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆదరణ దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళెదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేము. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో, మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది. సో బేసికల్లీ మీరు డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా? మ్యూజిక్ని పెన వేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూనే నిద్ర పడుతుంది కొంతమందికి, లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక ర్యాప్, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వినాలి, ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది. అవును, డార్లింగ్ నాకు ఇష్టం. ఏవి వింటారు ఎక్కువగా? మీరు చేసిన మీ కంపోజిషన్ లోంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది ఏంటి? మీరే కొంచెం మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ 2-3 నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత వినను. ఎందుకు తెలియదు డార్లింగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు. ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు. అందుకని ఇంకా దాని తర్వాత పెద్దగా వినను. నాకు ఎప్పుడన్నా మూడ్ వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి పెట్టుకొని వింటా. మనం ఎలా చేసాము, ఏంటి, ఏమేమి చేసాము అని చెప్పి వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్. మొన్న F1లో OSTs చాలా బాగున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ. సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి. సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్, తెలుగు, హిందీ అలా వింటూ ఉంటా. అది. సో నా సాంగ్స్ అంటే ఇష్టం బ్రో, నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను, లేదంటే అలా ఉండేవి. బట్ అంత రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఒక్కోసారి అయితే సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుందంటే 10 times, 20 times, 30 times విని ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి రిలీజ్ అయిందా ఓకే. అది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు, ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి మళ్ళీ okay, rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on. Atili satai atili satai bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making noise now, come on. Atili satai. సో సూపర్. సో బేసికల్లీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది? బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో. ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని. సో ప్రేమికుడు, బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం. సో అన్నీ ఫాలో అయ్యేవాడిని. లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లం అనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది. Safisa Golomela Sonamana check back, no chat, which you come comfy chat. In Madras of it, make the Sab, the bomb on Pachi, one at for ever chance. And Arindra Babu rap as a dripping the Guzums a Chanak, a cinema just. I was so excited.
అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ అసలు ఏంటి ర్యాప్ ఏంటి. అప్పుడు DD2 ఒకటే ఛానల్, అందులోనే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి, DD1లో వచ్చేవి కాదు. అది కూడా దాని తర్వాత MTV ఒక 1 hour మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి. అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక రకంగా రెహమాన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఫర్ దాట్ ర్యాప్. రెహమాన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిరవాణి సార్ మేడ్ మీ అ ర్యాపర్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నేను అతిల్ సతి పాడేవాడినే కాదు. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్. అది డార్లింగ్. సో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్లో మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఇప్పటికీ కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిన, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ రోజు అది ఛాలెంజింగ్గా ఫేస్ చేశాను, ఇప్పటికీ కొంచెం తలుచుకుంటే కొన్ని రోజులు అమ్మో చాలా కష్టపడ్డాను ఆ రోజుల్లో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా కష్టపడ్డం కాదు డార్లింగ్. ఇప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన చేతిలో ఉండి కూడా బెస్ట్ చేయనప్పుడే. సో నేను రత్నవేల్ గారిని ఇంకొక టేక్ చేస్తాను సార్ అని అడగలేకపోయా భయానికి. ఓకే. కుమారి 20Fలో లోబో వచ్చి ఆ అమ్మాయి కుమారి కాదు, ఆ అమ్మాయి పేరు మీనా, బాంబేలో చూడు పోలీస్ స్టేషన్లో దొరికింది అని చెప్పి వీడియో చూపిస్తాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు. సో స్మోకింగ్ అలవాట్లేదు కాబట్టి నన్ను తిట్టారు సెట్లో. ఎందుకు అంటే అది ఇండైరెక్ట్ మోటివేషన్. నువ్వు స్మోకింగ్ సరిగా చేయవు, నువ్వేం విలన్ అవుతావురా పెద్ద విలన్ అది అని చెప్పి అన్నారు. ఇంకా పట్టుబట్టి నేను నేర్చుకున్నా. కానీ ఇప్పటికీ నా కళ్ళు మండుతాయి స్మోక్తో. సో ఆ సీన్లో నేను స్మోక్ చేసుకుంటూ ఇలా కళ్ళు కొడుతుంటాను డార్లింగ్. ఇలా 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 కళ్ళు కొడుతూ ఉంటా. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు సూటిగా మాట్లాడినప్పుడే వాడు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నట్టు. అది చాలా ఇంపార్టెంట్ సీన్. నేను అందులో ఇలా కళ్ళు కొడుతూ ఉంటా. నేను ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హెమ్ అండ్ ఐ జస్ట్ ఇలా ఆలోచించి ఇలా మాట్లాడితే అదిరిపోయేది ఆ సీన్. నేను ఆ సీన్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతా, నేను ఇంకొకసారి సార్ నేను ఇలా. ఆయన చాలా మంచి ఆయన, కానీ ఆ టైంలో నాకు అంత ధైర్యం లేదు. అరే ఎందుకు అడగలేకపోయా అనే భయం అనేది ఎప్పుడు ఉంటుంది నాకు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దాట్. అది బ్రో. సో ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్పండి? ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను బ్రో. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే కొన్ని సినిమాలు చేశాను కానీ నాకు చెప్పిన రోల్స్ లాస్ట్కి సినిమాల్లో లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్ముతేనే కదా వెళ్ళి కమిట్ అవుతాము. 6 నెలలో 3 నెలలో 1 year కష్టపడతాము, ఎక్సైట్ అవుతూ ఉంటాం. ఆ సినిమా రిలీజ్ అవుద్ది, రిలీజ్ అయిన తర్వాత మనకు చెప్పింది ఉండదు. చాలా బాధేసింది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు నేను ఎంతో అంత కష్టపడితేనే ఇక్కడ ఉన్నా. అండ్ ఇప్పుడు కూడా ఇలాంటివి ఇంకా ఐఎమ్ టైర్డ్. సో లక్కీలీ మ్యూజిక్ సీన్ ఇస్ గుడ్. ఈ ఇయర్ కిరవాణి సార్తో పర్ఫామ్ చేసి ఆయన ఆస్కర్ తర్వాత ఫస్ట్ టైం. అక్కడ నుంచి నాకు అనిపించింది మ్యూజిక్ సీన్ పెరుగుతుంది, ఐ షుడ్ కాన్సన్ట్రేట్. ఏ కాలేజ్కి వెళ్ళినా మ్యూజిక్ పాడండి అని అంటే నా పాటలు ఎందుకు, నా ప్రమోషన్ అవుతుంది అని సినిమా మీద పాట రాసి పాడాను నేను. సినిమాకే ప్రమోషన్ అవ్వాలి అని. నేను అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అప్సెట్ అవుతుంటే నాకు నచ్చట్లేదు బ్రో. అండ్ మనకి వాల్యూస్ లేదనుకోండి, ఇంక తొక్కిపడేస్తారు. సో అందుకనే ఐఎమ్ లైక్ లేదు ఇది కాదు నాకు చెప్పిన రోల్. నేను లిటరలీ ఈ మధ్య రాయించుకుంటున్నా, నాకు మీరు నరేట్ చేసినట్టు తీస్తానంటేనే నేను ప్రమోషన్స్ కానీ దేనికైనా వస్తా, లేదంటే నేను రాను అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే డార్లింగ్ మనం వెళ్ళి కష్టపడతాం, సినిమా చేస్తున్నాం, బడ్జెట్స్ దగ్గర కాంప్రమైజ్ చాలా చేస్తాం. ఒక సినిమా అంటే లాస్ట్కి తీసి పడేస్తుంటే ఇంకెందుకు బ్రో? కరెక్ట్. ఇప్పుడు నువ్వు డార్లింగ్ నువ్వు ఇది చేస్తావు అంటేనే కదా నువ్వు వస్తావు. ఇది కాదే కాదు అసలు మొత్తం కథ మార్చేస్తే ఇంకెలా అనిపిస్తుంది? అలా చాలా డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఎందుకు బాధ వేసిందంటే డబ్బులు సంపాదించాలనుకో దర్శన్, ఏదైనా చేయొచ్చు బ్రో. ఇప్పుడు రీల్స్ చేయొచ్చు, ప్రమోషన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యాక్టింగ్ ఎందుకు చేయాలి? అవును కదా. సో ఐ డోంట్ నో, నాకు అలా ఐ వాజ్ లైక్ లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సిరీస్ ఆఫ్ సాంగ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. సో ప్రీవియస్లీ మీరు అనంత్ శ్రీరామ్ గారు, రమ్య బెహ్రా గారు కొంతమందితో కొలాబరేట్ అయ్యారు. సో ఇప్పుడు అప్కమింగ్ కొలాబరేషన్ ఎవరితో ఉండబోతుంది అనిపిస్తుంది? ఇట్స్ అ సర్ప్రైజ్ బ్రో. ఇట్స్ అ సర్ప్రైజ్. ఫస్ట్ నీకే చెప్తాను దర్శన్, ఐ ట్యాగ్ యూ. నాకే చెప్తానంటే అప్పుడా? ఓకే, 100% చెప్తున్నా. ఫస్ట్ ఐ ట్యాగ్ యూ, దట్స్ మై ప్రామిస్ టు యూ. రిలీజ్ డే రోజు నేను ట్యాగ్ చేసి పెడతా. బట్ యా ఇట్స్ అ సర్ప్రైజ్. ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. కొన్ని ఏంటంటే డార్లింగ్ జరిగే టైం అంటే అంత బెస్ట్, కొన్నిసార్లు డిలే అవుతుంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా, మనకు అది ఒక ప్రెషర్లా క్రియేట్ అవుద్ది. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే రిలీజ్ అయ్యే టైంకి చెప్తున్నా, ఇగో ఈరోజు ఇది దిస్ వీఆర్ డూయింగ్ అని. సో యా అలా ఉన్నాయి కొన్ని.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.